ఇటీవలే బీజేపీలో చేరినటువంటి సీతారాం నాయక్ కూడా ఉన్నారు. ప్రస్తుతం మనతో సీతారాం నాయక్ ఉన్నారు. ఏంటి సార్ ఆరూరి రమేష్ను బీజేపీలో చేరొద్దంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి హడావుడి కావచ్చు, మీరు నిన్న ఆయనతో ఉన్నారు అమిత్ షాతో కలిసినప్పుడు, ఏం జరుగుతుంది అసలు? అంటే నేను అదే పోయినటువంటి దయాకర్ రావు అక్కడ ఎవరైతే సోకాల్డ్ లీడర్స్ ఉన్నారో ఆయన ఒక దళిత బిడ్డ. మరి దయాకర్ రావు ఆయనను ముఖ్యమంత్రి దళితులు ముఖ్యమంత్రి చేస్తాన్నాడు కదా కేసీఆర్ ఆ రోజున. లేకుంటే నేను మెడ కోసుకుంటా ఇక అనరాదు అట్లా మాట్లాడడం తప్పవుతుంది. కానీ మరి నువ్వు ఏం లేను నువ్వు తెలంగాణను ఎంతవరకు నీ తెలంగాణలో నీ పాత్ర, తెలంగాణ నుంచి సిద్ధరైన మంత్రుల పాత్ర మాకు తెలుసు. మళ్ళీ ఆ రమేష్ వాడు ఉద్యమకారుడు, వాడు అనేక ఖర్చు పెట్టి పనిచేసాను కదా. ఆ రోజు వాని గురించి ఎందుకు కొట్లాడలే? వాడిని ఎందుకు నువ్వు ముఖ్యమంత్రి చేయమని అడగలే? కేసిన అడిగినవాడు అనే జన్మలో ఓ దళిత బిడ్డ, వాడు 5 ఏళ్ళు. ఇవనికి ఎస్సీలో కూడా ఎవరికి మంత్రులు వేయాలి? మాదిగ కమ్యూనిటీ ఎవరికి మంత్రి వేయాలి? మరి అటువంటి వాళ్ళని మీరు అడిగితే మీకు ఆ రైట్ ఉంటుంది. ఆయన ఆ రైట్ నీకు లేదు. ఎందుకు పోయినావో ఎందుకు ఉంచుతున్నావో కష్టం. అది ఒకవేళ అయినే తిరగబడి నీ మీద కేసు పెడితే అట్రాసిటీ కేసు అవుతుంది. 15 రోజులు నువ్వు అన్నం ఆహారం లేకుండా లోపల ఉండాలి. ఈ కోపం నేను ఎందుకు గట్టిగా మాట్లాడుతున్నానంటే, నా జీవితాన్ని ఖరాబ్ చేసిన వీళ్ళు 5 సంవత్సరాలు ఒక తెలంగాణ ద్రోహి కుటుంబాలలో. ఆ రోజు ఏడ్చినాం మేము, మా కుటుంబం అంతా ఏడ్చినాం. ఎవరు వచ్చిరు? ఇదే దయాకర్ రావు, ఇదే సత్యవతి, అందులో కడియం శ్రీహరి, అప్పుడు ఆమె ఎలక్ట్ అయినటువంటి కవిత. ఈ 5 ఏళ్ళు ఏం చేసిన? గడ్డి బీకినా సంకనాకినా? మీరు ఒక్కరోజు మాట్లాడరు. ఎందుకు ఎస్సీ ఎస్టీల జీవితాలతో ఆడుకుంటారు? ఎవడిష్టం వాడు. నేను ఆరూరి రమేష్కి ఒకటే చెప్తున్నా, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరు చూస్తారు లేరు అనుకోకండి. ఇది నీ ఇష్టంగా పోయినా వాళ్ళ ఇష్టంగా పోయినా నీకు అపకృత్య. ఇది నీ జీవితానికి ఒక మచ్చ. నిన్ను ఎవరు ఆపుతారు? నా ఇష్టం అంటే వెళ్ళొద్దని మీరు ఆరూరి రమేష్కి చెప్తున్నారా? బీజేపీలో చేరమని చెప్తున్నారా? అరే నేను ఎట్లాగ బీజేపీలో వచ్చినా బీజేపీకి ఆయన వస్తానని నేను రమ్మంట. ఇప్పటికి కూడా స్వాగతం పలుకుతున్నా. కానీ నేను సహా ఆ అణగారిన వర్గాల నుంచి వచ్చిన వాటికి ఇది మనకు నచ్చదు, ఈ డ్రామాలు మనకు నచ్చవు. ఈ డ్రామాల వల్లనే నేను మళ్ళీ అడుగుతున్నా, ఏమైంది నిన్ను ఆ ముఖ్యమంత్రి చేస్తానన్నప్పుడు ఈ టీం అంతా వచ్చి ఎందుకు నీ గురించి మాట్లాడలే? నీ ఇష్టమైతే డైరెక్ట్ వచ్చాయి, నేను ఎవరు ఆపేది లేదు. నేను ఆల్మోస్ట్ కంటగా ఒప్పుకున్నట్టే కదా. నువ్వు జాతీయ ఎవరు వాళ్ళ వీళ్ళ దగ్గర మాట్లాడితే వేరు, కానీ నువ్వు జాతీయ నాయకుని దగ్గర మాట్లాడిపోతే రేపు ఏం విలువ ఉంటుంది మీకు? అది డెఫినెట్గా వరంగల్లో జరుగుతున్న నాటక పరిణామాలు అన్నీ చూస్తే మాత్రం జనము కాస్త దాన్ని డ్రామాగా అనుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్గా ఆరూరి రమేష్ తన స్వతహాగా నిర్ణయం తీసుకొని ఆయన ఇష్టం ప్రకారమే నిన్న ఏదైతే అమిత్ షాని కలిసారో ఆ రీతిలోనే ముందుకు వెళ్ళాలి, వచ్చి బీజేపీలో చేరితే స్వాగతిస్తామంటూ కూడా బీజేపీ నేత సీతారాం నాయక్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సంపత్తో విద్యాసాగర్, TV9 హైదరాబాద్.